చీకటికి 1000 కళ్ళు రెండవ భాగం. మిస్టర్ కృష్ణ, క్షమించాలి, నేను ఈ కేసు తీసుకోలేను అని యుగంధర్ అనగానే కృష్ణ ఆశాభంగం పొందిన ముఖంతో యుగంధర్ని చూశాడు. చాలా బిజీగా ఉన్నారా అని అడిగాడు. యుగంధర్ మాట్లాడలేదు. ఆ వచ్చిన మనిషి లేచి నిల్చొని, వస్తాను, మీకు వీలుంటే నాకు ఫోన్ చేయండి అని విజిటింగ్ కార్డ్ బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. అతని కార్ స్టార్ట్ అయిన తర్వాత, ఈ నెక్లెస్ విషయం చాలా చిత్రంగా ఉంది సార్. నెక్లెస్ తన బావకు ఇస్తానని సరళ చెప్పింది కదూ, మరి ఇవ్వలేదంటారా అని రాజు అడిగాడు. అదే నేను ఆలోచిస్తున్నాను రాజు. రామారావు నెక్లెస్ పోయిందని పోలీసులకు మధ్యాహ్నం రిపోర్ట్ ఇచ్చాడు. న్యాయానికి సరళ ఆ లోపునే నెక్లెస్ రామారావుకి ఇచ్చుండాలి అని యుగంధర్ అనగానే, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ కేసు ఎందుకు తీసుకోలేదు? మనకిప్పుడు వేరే కేసేమీ లేదుగా. సరళ గాని మంగళ గాని మన క్లయింట్ కాదు కదా అని రాజు అనగానే యుగంధర్ ఆలోచిస్తూ, అవును, కానీ వాళ్ల రహస్యాలు బయటపెట్టే అధికారం మనకు లేదు. ఈ కేసు తీసుకుంటే మనకు తెలిసిన విషయాలు చెప్పవలసి వస్తుంది అని యుగంధర్ అన్నాడు. నౌకర్లలో ఎవరినైనా జైల్లో పెట్టినా దొంగతనం జరిగిందని ఇన్సూరెన్స్ కంపెనీ రామారావుకి డబ్బిచ్చినా మనం చూస్తూ ఊరుకోగలమా అని రాజు అడిగాడు. అదే ఇప్పుడు వచ్చిన చిక్కు. అందుకే ఏ క్లయింట్ తరపున కాకుండా మనకు మనమే ఈ కేసు దర్యాప్తు చేయాలి. నిర్దోషులకు అపచారం జరగకుండా చూడాలి. ఎవరూ నష్టపడకుండా జాగ్రత్త పడాలి. రాజు, అర్జెంటుగా నువ్వు మంగళ ఇంటికి వెళ్ళి సరళ ఇంట్లో ఉంటే పిలుచుకురా అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ చెప్పగానే రాజు చరచరా వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత రాజు తిరిగి వచ్చి, సార్, సరళ ఇంట్లో లేదు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళిందట అని యుగంధర్ అడిగాడు. పొద్దున మనం మంగళను కలుసుకొని వచ్చిన తర్వాత చెల్లెల్ని పిలిచి చివాట్లు పెట్టి మీ వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకొని నెక్లెస్ రామారావుకి ఇచ్చి రమ్మని చెల్లెల్ని పంపించిందట. అప్పుడు వెళ్ళిన మనిషి మళ్ళీ రాలేదని మంగళ చెప్పింది అని రాజు అనగానే, నెక్లెస్ పోయినట్లు రామారావు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చిన విషయం మంగళకు తెలిసిందా అని యుగంధర్ అడిగాడు. తెలిసింది సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆమెను నెక్లెస్ విషయం అడిగాడట. తనకేమీ తెలియదన్నదట. జరిగింది చెబితే తన చెల్లెలి మీద నేరం వస్తుందేమోనని అబద్ధం చెప్పిందట. మనల్ని కూడా ఏమీ చెప్పవద్దని వేడుకున్నది. తన చెల్లెలు రాగానే నెక్లెస్ తీసుకొని స్వయంగా తనే వెళ్ళి రామారావుకి ఇచ్చేసి వస్తానని చెప్పింది అని రాజు అన్నాడు. యుగంధర్ ఆలోచిస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఇది చాలా చిక్కు పరిస్థితే. మనం ఒకసారి రామారావుని కలుసుకోవడం మంచిది అంటూ యుగంధర్ లేచాడు. వెంటనే అక్కడికి బయలుదేరారు. కార్ దిగి గుమ్మం దగ్గరకు వెళ్ళి, రామారావు గారున్నారా అని రాజు అడిగాడు. లేరు, క్లబ్కి వెళ్లారు అని నౌకర్ అన్నాడు. క్లబ్ ఎక్కడున్నది అని రాజు అడగగానే, మౌంట్ రోడ్లో జెంటిల్మెన్స్ క్లబ్ అని నౌకర్ చెప్పాడు. రాజు కార్ దగ్గరకు వచ్చి, సార్, క్లబ్కి వెళ్ళి రామారావుని కలుసుకుందామా అని యుగంధర్తో అన్నాడు. 15 నిమిషాల్లో క్లైజర్ కార్ క్లబ్ ముందు ఆగింది. యుగంధర్ రాజు లోపలికి వెళ్ళి ఓసారి క్లబ్ అంతా కలయజూశారు. ఒక మూల కొంతమంది పేకాడుతున్నారు. మరొక వైపున కొందరు బిలియార్డ్స్ ఆడుతున్నారు. ఒక నౌకరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పుస్తకంలో సంతకాలు పెట్టించుకుంటున్నాడు. యుగంధర్ ఆ నౌకర్ని పక్కకు పిలిచి, రామారావు గారున్నారా అని అడిగాడు. ఇందాక ఇక్కడే ఉన్నారు సార్, క్యాంటీన్లోకి వెళ్లారేమో అని వెళ్ళిపోయాడు. యుగంధర్ రాజు క్యాంటీన్ వైపు వెళ్లారు. క్యాంటీన్లో అడుగు పెట్టారో లేదో యుగంధర్కి జోగయ్య కనిపించాడు. జోగయ్య యుగంధర్ని చూడలేదు. కాఫీ తాగుతూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, హలో మిస్టర్ జోగయ్య అని యుగంధర్ అన్నాడు. జోగయ్య ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు. అతని మొహంలో నెత్తురు చుక్కలేదు. పొద్దున ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. జోగయ్య కంగారుగా, దానికేం పర్వాలేదు, నాతో మాట్లాడడానికి వచ్చారా అని లేచి నిల్చుంటూ అన్నాడు. యుగంధర్ మళ్ళీ నవ్వాడు. లేదు, మీకోసం రాలేదు. ఆయన మీ స్నేహితుడు రామారావు గారు అనుకుంటాను, ఆయనతో మాట్లాడడానికి వచ్చాను అని యుగంధర్ అన్నాడు. అంతవరకు తనకేమీ పట్టనట్లు కాఫీ కప్పు వైపు చూస్తున్న రామారావు యుగంధర్ వైపు తిరిగాడు. అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు. పైకి దువ్వుకున్న పల్చని జుట్టులో అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు, పీక్కుపోయిన దవడలు, సిగరెట్ల వల్ల నల్లబడిన పెదవులు, కళ్ళ కింద గుంటలు, ఎర్రని ఒంటి రంగు, తీక్షణమైన చూపు,
మనిషి వికృతంగానూ లేడు, అలా అని అందమైనవాడు కాడు. ఒకసారి చూస్తే ఆ మొహాన్ని ఓ పట్టాన మరిచిపోలేరెవరు. రామారావు చేతికున్న రిస్ట్ వాచ్ బంగారం గొలుసు సవరించుకుంటూ మీరెవరు అని అడిగాడు. నా పేరు యుగంధర్, ఇతను నా అసిస్టెంట్ రాజు అని యుగంధర్ అనగానే, ఓహో యుగంధర్, పేరు బాగుంది, నాతో మీకేం పని అని అడిగాడు. అతని గొంతులో ఒక రకమైన గాంభీర్యము క్రౌర్యము ధ్వనిస్తున్నాయి. మీ పెట్టెలో నుంచి మాయమైన నెక్లెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని యుగంధర్ అన్నాడు. రామారావు యుగంధర్ని ఒకసారి యగాదిగా చూశాడు. నెక్లెస్ గురించి ఏం మాట్లాడాలి అని అడిగాడు. పోలీసులకు మీరిచ్చిన రిపోర్ట్ ఉపసంహరించుకోవడం మంచిదనుకుంటాను అని యుగంధర్ అనగానే జోగయ్య లేచి ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు. యుగంధర్ రాజుకి కళ్లతో సైగ చేశాడు. రాజు జోగయ్య వెనువెంట వెళ్ళాడు. మీ ఇనప్పెట్టె రెండో తాళం చెవి ఏమైందో మీకు తెలుసా అని యుగంధర్ అడిగాడు. తెలియదు అని రామారావు అనగానే, మీ భార్య మంగళ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళింది అని యుగంధర్ అన్నాడు. ఓ అలాగా అని రామారావు అనగానే, ఆ తాళం చెవితో మీ ఇనప్పెట్టె తెరిచి నెక్లెస్ ఆమె తీసుకువెళ్ళి ఉండవచ్చు అని యుగంధర్ అనగానే, అసాధ్యం, ఆమె నా ఇంట్లో అడుగు పెట్టలేదు అని రామారావు అన్నాడు. ఎవరి చేతికైనా తాళం చెవి ఇచ్చి ఇనప్పెట్టె తెరిచి నెక్లెస్ తీసుకురమ్మని చెప్పి ఉండవచ్చు అని యుగంధర్ అనగానే, అయినా అది దొంగతనమే, నా ఇంటికి వచ్చి నా ఇనప్పెట్టె తెరిచి నెక్లెస్ తీసుకువెళ్లడం దొంగతనం కాక ఏమవుతుంది అని రామారావు కోపంగా అన్నాడు. ఆ మనిషి మీ భార్య ప్రతినిధిగా ఆ పని చేస్తే అని యుగంధర్ అనగానే, అయినా అది నా ఇల్లు అని రామారావు అన్నాడు. మీ భార్యకి మీరు విడాకులు ఇవ్వలేదు, అది ఆమె ఇల్లు కూడా అవుతుంది. ఆమె ఆదేశానుసారం మీ ఇంట్లోకి వచ్చి ఇనప్పెట్టె తెరిచి నెక్లెస్ తీసుకువెళ్ళి ఉంటే అది నేరం ఎందుకవుతుంది? ఆ నెక్లెస్ మీ భార్యది. ఆమె ఇంట్లో ఇనప్పెట్టెలో నుంచి నెక్లెస్ తీసుకురమ్మని ఇనప్పెట్టె తాళం చెవి ఇచ్చి పంపింది గనక ఆ మనిషి దొంగతనం చేయలేదు. మీ భార్య కూడా దొంగతనం చేయలేదు. తన నగ తన ఇంట్లో నుంచి తెప్పించుకున్నది అని యుగంధర్ అన్నాడు. నా ఇల్లు ఆమె ఇల్లు కాదది, ఆమె వేరే ఇంట్లో ఉంటోంది అని రామారావు అన్నాడు. అయినా మీరు ఆమె విడాకులు పొందనంతకాలం మీ ఇల్లు ఆమె ఇల్లే అని యుగంధర్ అన్నాడు. సరే అయితే అని రామారావు అన్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వారికి మీ విషయాలు తెలియజేస్తే ఇదంతా లాలూచీగా వాళ్ళు భావించవచ్చు. ఇన్సూరెన్స్ డబ్బు సంపాదించేందుకు మీరు దొంగతనం జరిగినట్లు అబద్ధం చెప్పారనవచ్చు. అది చాలా పెద్ద నేరం అని యుగంధర్ అనగానే, మా గొడవలతో మీకేం సంబంధమో దయచేసి చెప్పండి అని రామారావు అడిగాడు. అమాయకురాలు నిందింపబడటం గాని ఎవరు అన్యాయంగా డబ్బు కాజేయడం కానీ చూస్తూ నేను ఊరుకోలేను అని యుగంధర్ అనగానే రామారావు 5 నిమిషాలు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. మంగళ దగ్గరే నిజంగా నెక్లెస్ ఉంటే నోరు మూసుకొని ఊరుకోమని చెప్పండి. ఈ నెక్లెస్ గురించి మీకు తెలిసిన విషయాలు హాయిగా మర్చిపోండి. అలా మర్చిపోగలిగితే మీకు 1000 రూపాయలు ఇస్తాను అని రామారావు అన్నాడు. అంత సులభంగా నేనేదీ మర్చిపోలేను అని యుగంధర్ అన్నాడు. రామారావు నవ్వుతూ, అయితే మర్చిపోవడానికి ఎంత కావాలో చెప్పండి అని అన్నాడు. యుగంధర్ లేచి నిల్చొని, పోలీసులకిచ్చిన రిపోర్టు ఉపసంహరించుకోండి, అప్పుడు నేను మర్చిపోతాను అని యుగంధర్ అన్నాడు. రామారావు యుగంధర్ని కోపంగా చూశాడు. మీరు చెప్పిందంతా నిజమని నేనెలా నమ్మడం అని అడిగాడు. అబద్ధం చెప్పడం వల్ల నాకేం లాభం అని యుగంధర్ అన్నాడు. ఏమో, నిజమైతే మంగళ దగ్గర ఆ నెక్లెస్ ఉంటే నాకోసారి తెచ్చి చూపించండి అని రామారావు అనగానే, రామారావు అలా అడుగుతాడని యుగంధర్కి ముందే తెలుసు. దానికి జవాబు చెప్పదలుచుకోలేదు. జవాబు చెప్పకుండా యుగంధర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు తన వెనక రామారావు నవ్వడం వినిపించింది. యుగంధర్ కార్ దగ్గరకు వెళ్ళేటప్పటికీ రాజు జోగయ్య కార్ తలుపుకు ఆనుకొని సిగరెట్లు కాలుస్తున్నారు. యుగంధర్ని చూసి జోగయ్య ముందుకు వచ్చాడు. యుగంధర్ చెయ్యి చాచి, జోగయ్య, అన్నట్లు మర్చిపోయాను, నిన్న నువ్వు వినపెట్టే తాళం చెవి ఇవ్వనే లేదు అని అన్నాడు. అవును, ఇప్పుడు కూడా ఇవ్వను అని అన్నాడు. నీకా తాళం చెవెందుకు అని యుగంధర్ అనగానే, మీకెందుకు అని జోగయ్య అన్నాడు. నిన్ను కాపాడ్డానికి. ఇవాళ పొద్దున సరళ నెక్లెస్ రామారావుకి ఇవ్వడానికి వెళ్ళింది. రామారావు నెక్లెస్ తీసుకొని ఇనప్పెట్టెలో పెట్టి ఉంటాడు. ఆ తర్వాత నువ్వా నెక్లెస్ని దొంగలించావనడానికి వీలుంది. నీ దగ్గర ఇనప్పెట్టె తాళం చెవి ఉందిగా అని యుగంధర్ అనగానే,
సరళ నెక్లెస్ రామారావుకిచ్చి ఉంటే అతను దాన్ని ఇనప్పెట్టెలో పెట్టి ఉంటే బావుండేది. ఆ 2 పనులు జరగలేదు అని జోగయ్య అన్నాడు. నీకెలా తెలుసు అని యుగంధర్ అనగానే, పొద్దున్నుంచి నేను రామారావుతోనే ఉన్నాను అని జోగయ్య అన్నాడు. రామారావుకి నువ్వేమీ చెప్పలేదు కదా అని యుగంధర్ అనగానే, నేను ఫూల్ని కాను అని జోగయ్య అన్నాడు. ఎవరైనా చెబితే అని యుగంధర్ అనగానే, అతను నమ్మడు, చెప్పి చూడండి, కావాలంటే మీకే తెలుస్తుంది అని జోగయ్య అన్నాడు. నువ్వు చాలా తెలివైన వాడినని అనుకుంటున్నావు, కానీ ఏమీ ప్రయోజనం లేదు. నీకు రాగి కానీ ముట్టదు, ఏదైనా ముట్టితే జైలు శిక్ష అంతే అని యుగంధర్ కారెక్కాడు. ఇదిలా ఉండగా ఫోన్ మోగగానే యుగంధర్ రిసీవర్ తీసుకొని, ఎస్ యుగంధర్ స్పీకింగ్ అని అనగానే, నేను మంగళని, మీరు సహాయం చేయాలి, నా చెల్లెలు సరళ కనిపించడం లేదు అని మంగళ ఆదుర్దాగా అన్నది. యుగంధర్ కనుబొమ్మలు చిట్లించి చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 10 గంటలైంది. ఇవాళ పొద్దున్నుంచి కనిపించటం లేదు అంతేనా అని యుగంధర్ అన్నాడు. అవును అని మంగళ అన్నది. ఈ మాత్రం దానికి ఆదుర్దా పడనవసరం లేదేమో అని యుగంధర్ అనగానే, సామాన్య పరిస్థితుల్లో ఆదుర్దా పడేదాన్ని కాను యుగంధర్ గారు. పొద్దున సరళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆమె 1,00,000 రూపాయలు ఖరీదు చేసే వజ్రాల నెక్లెస్ తీసుకువెళ్ళింది. మిమ్మల్ని కలుసుకొని మీకు క్షమాపణలు చెప్పింది. ఇవాళ మధ్యాహ్నం నెక్లెస్ ఇనప్పెట్టెలో కనిపించకపోయేసరికి మా వారు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారని తెలిసింది. కనుక సరళ మా వారి ఇంటికి వెళ్ళలేదు. మిమ్మల్ని కలుసుకున్నదా, ఎక్కడికి వెళ్తానని చెప్పింది అని మంగళ అనగానే, కలుసుకున్నది, తిన్నగా రామారావు గారింటికి వెళ్తానన్నది అని యుగంధర్ అనగానే, అందుకే ఆదుర్దా అంత ఖరీదైన నెక్లెస్ తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఏమై ఉంటుంది అని మంగళ అన్నది. మీ చెల్లెలు చిన్నపిల్ల కాదు కదా, ఆదుర్దా పడనవసరం లేదేమో అని యుగంధర్ అనగానే, యుగంధర్ గారు, సరళ పెంకి మనిషి, ధైర్యశాలి కూడా. ఆమె అవివేకురాలు, లౌకికం తక్కువ, సులభంగా చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అందుకని నాకు భయంగా ఉన్నది అని మంగళ అన్నది. ముందు వెనక ఆలోచించకుండా తోచిన పనల్లా చేస్తే చిక్కుల్లో ఇరుక్కోరు మరి అని యుగంధర్ అనగానే, యుగంధర్ గారు, మీరు పెద్దవారు, కుర్రతనం వల్ల అనాలోచితంగా ఏదైనా చేస్తే క్షమించగల ఔదార్యం మీకుంటుంది. సరళ ఏమైందో ఎక్కడుందో తెలుసుకోండి. మీరు అంటే చాలు, నాకు ధైర్యం వస్తుంది అని మంగళ అన్నది. యుగంధర్ 1 నిమిషం ఆలోచించి, సరే, నా అసిస్టెంట్ రాజుని మీ దగ్గరకు పంపుతాను, అతను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని రిసీవర్ పెట్టేశాడు. పక్కనే కూర్చున్న రాజు యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. రాజు, ఈ కేసు చాలా అయోమయంగా ఉన్నది. వీళ్ళందరూ మోసగాళ్ళో లేక వీళ్లలో కొంతమంది కొందరిని మోసగిస్తున్నారో తెలియకుండా ఉన్నది. రామారావు ఇన్సూరెన్స్ డబ్బు కోసం కాచుకున్నాడు. తన నెక్లెస్ పోలేదని, మంగళ దగ్గరే ఉన్నదని చెబితే అతను ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని, నాకు లంచమిస్తానని అన్నాడు. ఇనపెట్టె తాళం చెవి ఒకటి జోగయ్య దగ్గరే ఉన్నది. సరళ నెక్లెస్ రామారావుకిచ్చిన తర్వాత జోగయ్య నెక్లెస్ దొంగలించాడా? సరళ నెక్లెస్ తెచ్చి తనకిచ్చింది గనక మంగళ దగ్గర ఆ నెక్లెస్ లేదని రామారావుకి తెలిసుండాలి. అందుకే నెక్లెస్ చూపించమని నన్ను దబాయించాడా? జోగయ్య ఆడుతున్న నాటకమేమిటి? రామారావు ఇన్సూరెన్స్ డబ్బు తెచ్చుకున్నాక అతన్ని బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నాడా? మంగళ కనిపించేటంత అమాయకురాలేనా? సరళ నెక్లెస్ ఎలాగో తెచ్చింది. తెచ్చిన తర్వాతైనా దాన్ని తన దగ్గరే ఎందుకుంచుకోలేదు? రామారావు ఏం చేయగలిగేవాడు కాదు కదా. చేజిక్కిన 1,00,000 రూపాయల ఖరీదు చేసే నెక్లెస్ తిరిగి ఎందుకు పంపించేసింది? దాన్ని కోర్టు ద్వారానే రాబట్టుకోవాలని ఆమెకు ఎందుకా పట్టుదల? అన్యాయ మార్గంలో నెక్లెస్ సంపాదించడం ఆమెకు ఇష్టం లేదా? అయితే ఆమెకి ఆమె చెల్లెలికి చాలా తేడా ఉందన్నమాట. ఏ విధంగానైనా సరే తనకు కావాల్సింది తెచ్చుకునే రకం సరళ. మరి సరళ ఏమైంది? ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళింది? రామారావింటికి వెళ్ళిందా? తను చేసిన పనికి సిగ్గేసి ఎవరికీ కనిపించకుండా దాక్కుందా? లేక నెక్లెస్ చిక్కింది గనక దాన్ని తీసుకొని పలాయనమైందా? లేక ఆమె దగ్గర నెక్లెస్ ఉన్నదని తెలిసిన వారెవరైనా ఆమెనిక్కడ్నుంచి వెంబడించి రామారావు ఇల్లు చేరుకునే లోపున ఆమెను పట్టుకొని దాచిపెట్టారా? యుగంధర్ ఇన్ని ప్రశ్నలు వేసి మాట్లాడడం ఆపేశాడు. కొంచెం సేపుండి, రాజు, సరళ ఏమైందో తెలుసుకోవాలి, నువ్వెంటనే ఆ పని మీద బయలుదేరు అని అన్నాడు.
రాజు తిన్నగా మంగళ ఇంటికి వెళ్ళాడు. పని మనిషికి తన పేరు చెప్పి మంగళకు తను వచ్చినట్లు చెప్పమన్నాడు. క్షణంలో మంగళ హాల్లోకి వచ్చింది. మీ చెల్లెలు సరళ విషయం కనుక్కుందామని వచ్చాను. నన్ను యుగంధర్ గారు పంపారు. ఇక్కడ్నుంచి సరళ ఎన్ని గంటలకు బయలుదేరింది అని రాజు అనగానే 10 గంటల ప్రాంతాన అని ఆమె అన్నది. దాదాపు 10:30కు మా ఆఫీస్కి వచ్చింది. అంటే ఇక్కడ్నుంచి తిన్నగా మా ఆఫీస్కే వచ్చి ఉండాలి. ఇక్కడ్నుంచి ట్యాక్సీలో బయలుదేరిందా అని రాజు అడిగాడు. లేదు, పని మనిషిని పంపి ట్యాక్సీ తెప్పించుకోమని చెప్పాను. అవసరం లేదన్నది. ఈ వీధి చివర ట్యాక్సీ స్టాండ్ ఉన్నది. బహుశా అక్కడ ట్యాక్సీ ఎక్కి ఉంటుంది అని ఆమె అన్నది. ఈ ఊళ్ళో మీ బంధువులెవరైనా ఉన్నారా? సరళ స్నేహితులెవరైనా ఉన్నారా? ఎవరింట్లోనైనా ఉన్నదేమో అని రాజు అనగానే కొద్దిమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు, బంధువులెవరూ లేరు అని మంగళ అన్నది. వారి పేర్లు చిరునామాలు తెలిస్తే చెప్పండి అని రాజు డైరీ తీశాడు. పార్వతి రాయపురంలో మాడా స్ట్రీట్లో 192 నెంబర్ ఇంట్లో ఉంటున్నది. పార్వతి సరళ క్లాస్మేట్. కృష్ణవేణి సుమతి అనే 2 స్నేహితురాళ్లున్నారు. జార్జ్ టౌన్లో ఎక్కడో ఉంటున్నారు. వాళ్ల అడ్రస్లు నాకు తెలియవు. బహుశా పార్వతికి తెలిసుండవచ్చు అని మంగళ అనగానే బెంగళూరులో మీ మామగారి ఇంట్లో ఉంటున్నానని సరళ చెప్పింది. అక్కడికి వెళ్ళిందేమో. ఆయన అడ్రస్ చెబుతారా అని రాజు అనగానే నేను మామయ్యకు టెలిగ్రామ్ ఇచ్చాను. సరళ అక్కడికి రాలేదని మామయ్య దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. తర్వాత సరళ అక్కడికి వెళ్తే వెంటనే నాకు తెలియజేస్తాడు అని మంగళ అన్నది. గుడ్ అని రాజు లేచి నిల్చున్నాడు. మిస్టర్ రాజు, యుగంధర్ గారు నా మీద కోపంగా ఉన్నారా అని మంగళ కొంచెం దగ్గరికి జరిగి అడిగింది. అబ్బే లేదు అని రాజు అన్నాడు. పొద్దున వారిని సరిగ్గా మర్యాద చేయనందుకు, నిజం చెప్పనందుకు ఆయనకు కోపం వచ్చి ఉంటే క్షమించమనండి. నా మనస్సు బాగాలేదు, పొరపాటు చేశాను. ప్లీజ్ సరళ జాడలు తెలుసుకోవాలి. నాకు చాలా భయంగా ఉన్నది అని మంగళ అనగానే దయచేసి మీ చెల్లెలి ఫోటో ఒకటి ఇస్తారా అని రాజు అడిగాడు. మంగళ తల ఊపి లోపలికి వెళ్ళి ఫోటో ఆల్బం తీసుకొచ్చింది. మీకిష్టం వచ్చిన ఫోటో తీసుకోండి అని అన్నది. రాజు ఆల్బం తెరిచాడు. సరళ చిన్నప్పుడు తీయించుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కనీసం 4 ఏళ్లైనా తేడా ఉందని చిన్నప్పటి ఫోటోలు చూస్తే తెలుస్తుంది. సరళ తన స్నేహితురాళ్లతో తీయించుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. చాలా ఫోటోలలో సరళను గుర్తుపట్టడమే కష్టమైంది రాజుకి. గౌన్లు వేసుకున్నది. ఇంగ్లీషు వాళ్ల మల్లే డ్రెస్ వేసుకున్నది. మేము బెంగళూరులో కంటోన్మెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ ఆంగ్లో ఇండియన్స్ చాలామంది ఉన్నారు. మాకు వాళ్లతో స్నేహాలెక్కువ. మేము అప్పుడప్పుడు గౌన్లు వేసుకునేవాళ్ళం అని మంగళ అన్నది. రాజు ఒక ఫోటో ఆల్బంలో నుంచి ఊడదీసి జాగ్రత్తగా డైరీలో పెట్టుకున్నాడు. మీరు భయపడకండి, బహుశా మీ చెల్లెలు ఎవరింట్లోనో ఉండి ఉంటుంది, కనుక్కుంటాము అని రాజు అన్నాడు. మంగళ బలహీనంగా నవ్వి థ్యాంక్స్, అయితే ఇంకేం కావాలి అని అన్నది. రాజు తలుపు వరకు వెళ్ళి చటుక్కున నవ్వుతూ వెనక్కు తిరిగి మంగళాదేవి గారు, మీ చెల్లెలకి ప్రమాదమేదైనా సంభవించి ఉండవచ్చని మీరు భయపడటానికి కారణమేమైనా ఉన్నదా అని అడిగాడు. లేదు అని మంగళ అన్నది. కానీ 1 నిమిషం తర్వాత 1,00,000 రూపాయల ఖరీదైన నెక్లెస్ కూడా తీసుకెళ్ళింది కదూ, అందుకే భయం అని అన్నది. రాజు అక్కడ్నుంచి బయలుదేరి వీధి చివర ఉన్న టాక్సీ స్టాండ్ వద్దకు వెళ్ళాడు. సరళ ఆనవాలు చెప్పి ఆమెకు ఎవరైనా పొద్దున బాడుగకి వెళ్లారా అని డ్రైవర్లను అడిగాడు. ఒక డ్రైవర్ ముందుకు వచ్చి వీధి కొసన ఉన్న అమ్మగారేనా సార్, పొద్దున నా బండెక్కారు అని అన్నాడు. ఆమెక్కడ దిగారు అని రాజు అడిగాడు. మౌబ్రీస్ రోడ్లో ఈ ఇంటి దగ్గర దిగారు అని డ్రైవర్ అనగానే అది తమ ఆఫీసే గనక రాజు వివరాలు అడగలేదు. అక్కడ నీకు డబ్బిచ్చి పంపించేసిందా అని రాజు అడిగాడు. లేదు, 20 నిమిషాలక్కడ కాచుకున్నాను. తర్వాత ఆమె వచ్చి మళ్ళీ కారెక్కింది. అన్నామలైపురానికి వెళ్ళమని చెప్పింది. ఆళ్వార్పేట దాటక ముందే ఆమె కారు ఆపమన్నది. నాకు బాడుగ ఇచ్చేసి దిగిపోయింది అని డ్రైవర్ అనగానే రోడ్డు మీద ఎవరైనా స్నేహితులు కనిపించారా అని రాజు అడిగాడు. ఏమో సార్, నాకు తెలియదు అని డ్రైవర్ అన్నాడు. రాజు అతని చేతిలో 1 రూపాయి నోటు పెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు.
తిన్నగా ఆళ్వార్పేట కార్నర్కి వెళ్ళాడు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఆ కార్నర్లో ఉన్న కిళ్ళీ కొట్లన్నీ మూసి ఉన్నాయి. రిక్షా స్టాండ్లో ఒకే ఒక రిక్షా ఉన్నది. సరళ ఆనవాలు చెప్పి, అటువంటి మనిషిని అక్కడ ఆ వేళ పొద్దున చూశావా అని రాజు రిక్షా అతన్ని అడిగాడు. అరగంట క్రితమే తన స్టాండ్కు వచ్చానని, పొద్దున్నుంచి స్టాండ్లో లేనని అతను చెప్పాడు. తెల్లారితే కానీ ఈలోగా ఎవరిని వాకబు చేసి ఏమీ ప్రయోజనం లేదని రాజు నిశ్చయించుకొని అక్కడి నుంచి తిన్నగా రాయపురానికి వెళ్ళాడు. పార్వతి ఇల్లు సులభంగానే కనపడ్డది. రాత్రి చాలా పొద్దుపోయినా ఆమె ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. రాజు తలుపు తట్టేసరికి ఒక యువతి వచ్చి తలుపు తీసింది. తన పేరు, తన వృత్తి, తను వచ్చిన పని రాజు చెప్పాడు. సరళ మా ఇంటికి రాలేదండి అని పార్వతి అన్నది. మీరు పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నారా అని రాజు అడిగాడు. సాయంత్రం సినిమాకి వెళ్ళాను. సరళ వచ్చి ఉంటే మా నాన్నగారు చెప్పేవారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు అని అన్నది. సుమతి, కృష్ణవేణి గారుల చిరునామాలు మీకు తెలుసా అని రాజు అడిగాడు. ఎందుకు? సరళ అక్కడ ఉంటుందనా? ఇవాళ సాయంత్రం నేను, కృష్ణవేణి, సుమతి, సరళ కలిసి సినిమాకి వెళ్దామని ఏర్పాటు చేసుకున్నాం. కృష్ణ, సుమతి సాయంత్రం మా ఇంటికి వచ్చారు. సరళ కూడా సాయంత్రం ఇక్కడికి వస్తానన్నది. సరళ కోసం చాలాసేపు కాచుకున్నాం. ఎంతసేపటికి రాకపోయేసరికి సినిమాకి టైం అయిపోతుందని మేం ముగ్గురం వెళ్ళాం. ఇప్పుడే థియేటర్ నుంచి వాళ్ళిద్దరూ ఇళ్లకు వెళ్ళారు అని అన్నది. వాళ్ళిద్దరూ సినిమాకు బయలుదేరిన తర్వాత సరళ వాళ్ళిద్దరిలో ఎవరింటికైనా వెళ్ళి ఉండవచ్చుగా. వాళ్ళ అడ్రస్సులు చెప్పడానికి మీకేమైనా అభ్యంతరమా అని రాజు అడిగాడు. పార్వతి నవ్వుతూ, లేదండి, రాసుకోండి. కృష్ణవేణి షావుకారుపేటలో ముత్తుమొదలి వీధిలో 114 ఇంట్లో ఉంటోంది. సుమతి తిరువత్తూరులో సుబ్రహ్మణ్యం కోవెల వీధిలో నెంబర్ 270 ఇంట్లో ఉంటోంది అని అన్నది. థ్యాంక్స్ అని రాజు వెనక్కు తిరిగాడు. మిస్టర్, ఒక్క మాట అని అనగానే రాజు ఆగిపోయాడు. ఇంతకీ సరళ గురించి ఈ రభస ఎందుకో, అసలు సంగతేమిటో చెప్పనేలేదు అని పార్వతి అడిగింది. ఏమీ లేదు. ఆమె పొద్దున వెళ్ళింది, తిరిగి ఇంటికి రాలేదు. ఆమె అక్క మంగళ ఆదుర్దాపడి తన చెల్లెలు జాడ తెలుసుకోమని మమ్మల్ని అడిగింది, అంతే అని రాజు అనగానే, సరళ మైనారిటీ వెళ్ళని చిన్నపిల్ల కాదు. తన జాగ్రత్త తను చూసుకోగలదు. వాళ్ళక్కయ్యకి ఎందుకంత భయం? ఒకరోజు ఇంటికి రానంత మాత్రాన ఇంత రభస చేస్తే సరళకి కోపం వస్తుంది అని పార్వతి అన్నది. ఎందుకు అని రాజు అడిగాడు. అందరికీ రహస్యాలుంటాయి కదూ అని పార్వతి నవ్వుతూ అన్నది. అంటే విపులంగా చెప్పండి అని రాజు అడిగాడు. విపులంగా చెప్పడానికి ఏమీ లేదు అని పార్వతి అన్నది. రాజు ఒక నిమిషం ఆలోచించి, సరళకి మగ స్నేహితులున్నారా అని అడిగాడు. పార్వతి మళ్ళీ నవ్వింది. ఏదో మాట వరస కన్నాను, విడిచిపెట్టేటట్లు లేరే అని అన్నది. ఈ విషయం చెబితే నాకు పని తగ్గుతుంది, సరళ గురించి రభస తగ్గుతుంది అని రాజు అన్నాడు. పార్వతి మళ్ళీ నవ్వుతూ, ఎంతమంది స్నేహితులున్నది నాకు తెలియదు. ఒక స్నేహితుణ్ణి మాత్రం చూశాను. ఒక రోజున మేం బీచ్కి వెళ్తే అక్కడికి వచ్చాడు. అతని పేరు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ వేళ సరళని, అతన్ని కోడంబాకంలో దింపి నేను వెళ్ళిపోయాను అని అన్నది. అతని పేరు జోగయ్య అని రాజు చటుక్కుననగానే, అవును అని పార్వతి అన్నది. థ్యాంక్స్ అని రాజు అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా కోడంబాకం వచ్చాడు. కోడంబాకంలో స్టేషన్ దగ్గర కారు ఆపి పబ్లిక్ ఫోన్ బూత్లోకి వెళ్ళి యుగంధర్కి ఫోన్ చేసి జోగయ్య ఇంటి నెంబర్ అడిగి తెలుసుకొని కారెక్కాడు. జోగయ్య ఇంటి ముందు కారు ఆపాడు. ఇల్లు తాళం వేసి ఉన్నది. ఇంట్లో ఎవరూ లేరు. సరళ జోగయ్య ఇంటికి వెళ్ళి ఉంటే ఇద్దరూ కలిసి ఏ సినిమాకో వెళ్ళి ఉంటారు. సినిమాకి వెళ్ళి ఉంటే తిరిగి వచ్చే టైం అయింది. రాజు కారింటికి దూరంగా తీసుకెళ్లాపి జోగయ్య ఇంటివైపు చూస్తూ నిల్చున్నాడు. ఇదిలా ఉండగా జోగయ్య అడ్రస్ అడగడానికి రాజు ఫోన్ చేసిన తర్వాత యుగంధర్ కన్సల్టింగ్ గదిలో దీపం మార్పి మేడపై ఉన్న తన పడక గదిలోకి వెళ్ళాడు. సరళను వెతికి పట్టుకోవడం సాధ్యమైతే రాజు పట్టుకోగలడని యుగంధర్కి పూర్తి నమ్మకమున్నది. రొటీన్ దర్యాప్తు రాజు బాగా చేయగలడు. తను చేయవలసిందేమీ లేదు. పక్క మీద పడుకోగానే నిద్రపోవటం యుగంధర్కి అలవాటు. క్షణంలో నిద్రపోవటం, చీమ చిటుక్కుమంటే నిద్ర లేవడం యుగంధర్కి మామూలే. అతని వృత్తికి ఆ అలవాటు చాలా అవసరం. మంచం పక్కన ఉన్న బల్ల మీద ఫోన్ మోగేసరికి యుగంధర్ నిద్రలేచి పడుకొనే రిసీవర్ తీశాడు.
ఎస్, యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ అనగానే, యుగంధర్ గారు నేను మంగళని, యుగంధర్ గారు చాలా ఘోరం జరిగింది అని వణుకుతున్న స్వరంతో మంగళ గాభరాగా అన్నది. ఏం జరిగింది అని యుగంధర్ లేచి కూర్చుంటూ అడిగాడు. ఎవరో పిస్తాల్తో కాల్చారు అని మంగళ అన్నది. ఎవరినో పిస్తాల్తో కాల్చడమేమిటి అని యుగంధర్ అన్నాడు. అవునండి, మా ఇంటి కాంపౌండ్లో ఎవరినో పిస్తాల్తో కాల్చారు అని మంగళ అన్నది. మీకెలా తెలుసు అని యుగంధర్ అడిగాడు. పిస్తాల్ పేలడం వినపడింది. కిటికీలో నుంచి తొంగి చూశాను. గేటు దగ్గర ఉన్న నైట్ క్వీన్ పొద వెనక ఎవరో పడున్నారు. ఓ మనిషి పరిగెత్తుకుపోవడం చూశాను అని మంగళ అన్నది. మీరు వెళ్ళి చూడలేదా అని యుగంధర్ అడిగాడు. అమ్మయ్యో, నేను వెళ్ళి చూడ్డమే అని మంగళ అన్నది. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరా అని యుగంధర్ అనగానే, లేరు, దాసి ఒక్కతే ఉన్నది, అది నాకన్నా భయస్తురాలు అని అన్నది. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి అని యుగంధర్ అన్నాడు. చేస్తాను, ఈ ఘోరం మా కాంపౌండ్లో ఎందుకు జరిగింది అని మంగళ అన్నది. అది నాకెలా తెలుస్తుంది అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ గారు సరళ కనిపించిందా అని అన్నది. లేదు, రాజు ఆ పని మీదే ఉన్నాడు అని యుగంధర్ అన్నాడు. దయచేసి మీరు వెంటనే మా ఇంటికి రాగలరా? నాకెవరూ ఆప్తుల్లేరు. పోలీసులు గొడవ నాకు అలవాట్లేదు. మీరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అని అన్నది. యుగంధర్ కొంచెం విసుగ్గా, ఎవరినో కాలిస్తే మీకెందుకు గాభరా అని అన్నాడు. ప్లీజ్ యుగంధర్ గారు అని అన్నది. ఆమె స్వరంలో దైన్యము దుఃఖము ధ్వనించాయి. ఆల్ రైట్, వస్తున్నాను, మీరు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి యుగంధర్ చకచకా దుస్తులు వేసుకొని బయలుదేరాడు. మంగళ ఇంటికి చేరుకునేటప్పటికి పోలీస్ నైట్ పెట్రోల్ కారొకటి ఇంటి ముందు ఆగి ఉన్నది. గేటు దగ్గర కాపలా ఉన్న కానిస్టేబుల్ యుగంధర్ పేరు వినగానే వినయంగా పక్కకి తొలగి దారి చూపించాడు. కాంపౌండ్లో టార్చ్ లైట్ వెలుగుతున్న వైపుకి యుగంధర్ నడిచాడు. నైట్ క్వీన్ పొద దగ్గర ఓ పోలీస్ సార్జెంట్, ఓ కానిస్టేబుల్ నిలబడి ఉన్నారు. ఎవరో రావటం గమనించి సార్జెంట్ టార్చ్ వెలుగు అటు తిప్పాడు. యుగంధర్ని చూడగానే గుర్తుపట్టి టార్చ్ పక్కకు తిప్పేసి, మీరా సార్ అని సెల్యూట్ చేసి అన్నాడు. అవును, నేనే. ఏంటి జరిగింది అని అడిగాడు. కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఈ ఇంటికి వెళ్ళమని వైర్లెస్ మెసేజ్ వచ్చింది. మేము ఈ ఇంటికి వచ్చి తలుపు తడితే మేడ మీద నుంచి ఒక ఆమె ఎవరినో ఈ తోటలో పిస్తాల్తో కాల్చారని చెప్పింది. వెంటనే తోటలోకి వచ్చి చూస్తే ఇది కనిపించింది అంటూ సార్జెంట్ టార్చ్ వెలుగు నేల మీద వేశాడు. నైట్ క్వీన్ పొద దగ్గర నేల మీద మట్టిలో ఓ మనిషి పడున్నాడు. గూడకట్టు పంచ, వదులైన లాల్చీ వేసుకున్నాడు. 2 కాషాయ రంగులో ఉన్నాయి. మెడలో రుద్రాక్షమాల, జడలు కట్టిన నల్లని జుట్టు, గడ్డం, చేతికి ఓ వెండి తాయెత్తు, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. కాళ్ళు చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. పీక్కుపోయిన మొహం, సన్నని ముక్కు, గుంటలు పడ్డ కళ్ళు, జుట్టు నుదుటి మీద పడుతోంది. వెల్లకిల్లా పడుకున్నాడు. ఛాతీ మీద నుంచి రక్తం కారి వీపు పక్కన మడుగు కట్టింది. కంట్రోల్ రూమ్కి వార్త పంపాను, ఇన్స్పెక్టర్ వస్తారు అని సార్జెంట్ అన్నాడు. సార్జెంట్, పోలీస్ కానిస్టేబుళ్ళు శవానికి కొంచెం దూరంగా నిల్చున్నారు. సరే, ఇన్స్పెక్టర్ని రానివ్వండి, అంతవరకు శవం దగ్గరికి వెళ్ళవద్దు. ఇన్స్పెక్టర్ రాగానే నన్ను పిలవండి అని యుగంధర్ ఇంటివైపు నడిచాడు. మంగళ హాల్లో సోఫా మీద కూర్చొనున్నది. ఆమె వెనక సోఫాని పట్టుకుని దాసి నిల్చున్నది. మంగళ మొహం పాలిపోయి ఉన్నది. యుగంధర్ గారు వచ్చారా అంటూ ఆమె లేచి నిల్చున్నది. కూర్చోండి, అసలు ఏం జరిగిందో చెప్పండి అని యుగంధర్ అడిగాడు. మంగళ ఓ నిమిషం పాటు మాట్లాడకుండా యుగంధర్ని చూస్తూ, భోజనం చేసి మేడ మీద పడక గదిలోకి వెళ్ళి పడుకొని కాసేపు ఏదో పుస్తకం చదువుతున్నాను. 12 గంటల ప్రాంతాన దీపం ఆర్పేసి పడుకున్నాను. కొద్దిగా నిద్ర పట్టిందనుకుంటాను. అంతలో ఢామ్మని పిస్తాల్ చప్పుడు వినిపించింది. ఉలిక్కిపడి నిద్రలేచాను. కిటికీలో నుంచి చూశాను. ఎవరో గేట్లో నుంచి బయటకు పరిగెత్తుతున్నారు. నైట్ క్వీన్ పొద దగ్గర ఎవరో పడున్నట్లు ఆకారం కనిపించింది. వెంటనే మీకు ఫోన్ చేశాను అని అన్నది. ఆ పరిగెత్తిన మనిషి ఎలా ఉన్నాడు అని యుగంధర్ అనగానే, ఏమో, అస్పష్టంగా ఒక ఆకారం కనిపించింది, అంతే. ఎలా ఉంటాడో చెప్పలేను. ఇంత దూరం నుంచి ఎలా తెలుసుకోగలను అని అన్నది. మీ దాసి చూసిందేమో అని యుగంధర్ అనగానే, లేదు, అది వంటింటి పక్కన ఉన్న వసారాలో పడుకున్నది. నేను వెళ్ళి లేపిందాకా నిద్ర లేవనే లేదు. ఆ పడి ఉన్న మనిషి ఎవరు? చచ్చిపోయాడా అని మంగళ అడిగింది. అవును, చనిపోయాడు. ఎవరో సన్యాసిలా ఉన్నాడు. మీకెవరైనా సన్యాసి తెలుసా
అని యుగంధర్ అనగానే మంగళ 2 నిమిషాలు ఆలోచించి, లేదు, ఏ సన్యాసితోనూ నాకు పరిచయం లేదు, నాకటువంటి నమ్మకాలు లేవు అని అన్నది. అంతలో పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చారని చెప్పాడు. యుగంధర్ అతనితో శవమున్న చోటికి వెళ్ళాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని శవం పక్కన నిల్చొని చూస్తున్నాడు. హలో ఇన్స్పెక్టర్, మీరే వచ్చారా అని యుగంధర్ అడిగాడు. కష్టమైన కేసులన్నీ ఏసీ నాకే ఒప్పజెబుతారుగా అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. ఇది కష్టమైన కేసా అని యుగంధర్ నవ్వుతూ అడిగాడు. అలాగే కనిపిస్తోంది యుగంధర్, ఏంటి గొడవ అని స్వరాజ్యరావు అడిగాడు. ఏమో, నాకు ఏమీ తెలియదు అని యుగంధర్ మంగళ తనకు ఫోన్ చేయడం, తను రావడం, మంగళతో మాట్లాడిన విషయాలు చెప్పాడు. మీకు ఆమెతో ఇంతకు ముందు పరిచయం ఉన్నదా అని అడిగాడు. అవును అని యుగంధర్ ముక్తసరిగా అన్నాడు. స్వరాజ్యరావు జేబులో నుంచి సిగరెట్ కేసు తీసి యుగంధర్కి ఓ సిగరెట్ ఇచ్చి తనొకటి వెలిగించి ఆరిపోయిన అగ్గిపుల్లను జాగ్రత్తగా జేబులో వేసుకున్నాడు. ఇతన్ని పిస్తాల్తో కాల్చి చంపారు. ఇతన్ని అడుగుజాడలు కాక మరొక 2 జతల అడుగుజాడలు కూడా ఉన్నాయి అంటూ స్వరాజ్యరావు టార్చ్ వెలుగు నేల మీద వేశాడు. శవం పక్కన అడుగుజాడలున్నాయి. అందులో ఒక జత హతుడివి, ఇంకో 2 జతలున్నాయి. ఒక జత స్త్రీ అడుగుజాడలు, ఇంకో జత పురుషుడివి. ఆ 2 జతలు గేటు వైపుకి వెళ్తున్నాయి. ఆ జాడలు దూరంగా ఉన్నాయి కనుక ఇద్దరు పరిగెత్తారనుకోవచ్చు అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ తల ఊపాడు. పోలీస్ సర్జన్ కాసేపట్లో వస్తాడు. ఆయన వచ్చి మనకు చెప్పగలిగిందేమీ ఉండదు. పిస్తాల్తో కాల్చి చంపబడ్డాడని తెలుస్తూనే ఉన్నది. ఎప్పుడు చంపబడ్డది కూడా తెలుస్తూనే ఉన్నది. ఈ ఇంట్లో నుంచి మీకు ఫోన్ చేసిన ఆమెను ఒకసారి వచ్చి శవాన్ని చూడమనడం మంచిది. ఆమెకు తెలిసిన మనిషేమో. ఎవరో అపరిచితుడు ఎందుకు ఈమె ఇంట్లోకి వస్తాడు అని మళ్ళీ స్వరాజ్యరావు అడిగాడు. ఆమెను పిలిపించండి అని యుగంధర్ చెప్పాడు. మంగళను పిలుచుకురమ్మని సార్జెంట్ పంపాడు. యుగంధర్ శవం దగ్గరకు వెళ్ళాడు. మోకాళ్ల మీద కూర్చొని టార్చ్ వెలుగులో శవాన్ని పరీక్షగా చూశాడు. గుండు సరిగ్గా గుండెలో తగిలింది. రక్తం అక్కడ్నుంచే కారింది. ఆ మనిషి చొక్కాకి జేబుల్లేవు, చేతిలో సంచీ లేదు. అతనెవరో తెలిసే నిదర్శనాలు ఏమీ లేవు. యుగంధర్ లేచి నిలబడుతూ ఉండగా టార్చ్ వెలుగు పక్కకి పడింది. ఆ వెలుగులో ఏదో మెరిసింది. అదేమిటి అంటూ యుగంధర్ అటు వెళ్ళాడు. స్వరాజ్యరావు కూడా యుగంధర్ వెనకే వెళ్ళాడు. శవానికి 10 అడుగుల దూరంలో గడ్డిలో పిస్తాల్ పడి ఉన్నది. యుగంధర్ వంగాడు. వాటిని ముట్టుకోవద్దు, వేలిముద్రలుంటాయి అని స్వరాజ్యరావు అరిచాడు. యుగంధర్ నవ్వుతూ ఓహో అలాగా అని వ్యంగ్యంగా అని వంగి టార్చ్ వెలుగులో ఆ అట్టపెట్టను పిస్తాల్ని పరీక్షగా చూశాడు. అది 32 క్యాలిబర్ పిస్తాల్. ఆ అట్టపెట్టే నగలపెట్టే. యుగంధర్ దాన్ని నిన్న రాత్రి చూశాడు. ఆ పెట్టెనే అతడు జోగయ్య దగ్గర్నుంచి తెచ్చి సరళకిచ్చాడు. ఆ పెట్టెలోనే వజ్రాల నెక్లెస్, ₹1,00,000 ఖరీదైన నెక్లెస్ ఉన్నది. పెట్టె మూసి ఉన్నది. అందులో నెక్లెస్ ఉందా? అది ఇక్కడికి ఎలా వచ్చింది? జేబులో నుంచి రుమాల్ తీశాడు. జాగ్రత్తగా అట్టపెట్టెను రుమాల్తో పట్టుకొని మూత తెరిచాడు. అట్టపెట్టె ఖాళీగా ఉన్నది. అందులో నెక్లెస్ లేదు. పెట్టె మూత మూసేసి యథాస్థానంలో పెట్టేశాడు. హత్యకు కారణం దొంగతనం అయి ఉండాలి. అది నగల పెట్టె కదా అని స్వరాజ్యరావు అనగానే అయి ఉండవచ్చు అని యుగంధర్ జవాబు చెప్పబోతూ ఉండగా సార్జెంట్ మంగళను వెంటబెట్టుకుని వచ్చాడు. ఈయన ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, ఈమె మంగళాదేవి అని యుగంధర్ పరిచయం చేశాడు. మంగళ తల ఊపింది. బిత్తర చూపులతో నేలవైపు చూస్తున్నది. మీకు శ్రమ కలిగిస్తున్నందుకు చింతిస్తున్నాను. దయచేసి ఒకసారి శవాన్ని చూసి మీకా మనిషి తెలుసునేమో చెబుతారా అని స్వరాజ్యరావు అనగానే మంగళ తల ఊపింది. సార్జెంట్ కానిస్టేబుల్ టార్చులు వెలిగించి వెలుగు శవం మీద వేశారు. మంగళ ఓ క్షణం శవం మొహం చూసింది. తల తిప్పేసుకున్నది. ఎవరో నాకు తెలియదు అని అన్నది. ఓసారి ఇటు రండి అంటూ స్వరాజ్యరావు మంగళను నగలపెట్ట పడి ఉన్న చోటికి పిలుచుకువచ్చాడు. కింద పడి ఉన్న పెట్టె మీద టార్చ్ వెలుగు వేసి ఇది మీదేనా అని అడిగాడు. మంగళ 5 నిమిషాల పాటు ఆ పెట్టె వైపు నిశ్చలంగా చూస్తూ ఉండిపోయింది. చివరకు అవును అని అన్నది. స్వరాజ్యరావు ఒక నిట్టూర్పు వదిలి అయితే దొంగతనం జరిగిందన్నమాట. ఇంట్లో ఈ పెట్ట ఎక్కడ పెట్టారు అని మంగళని అడిగాడు. అది నా దగ్గర లేదు అని యుగంధర్ వంక ప్రాధేయపూర్వకంగా చూసింది. స్వరాజ్యరావు కాస్త చికాగ్గా చూస్తూ అంటే అని అడిగాడు.
నా భర్త దగ్గరున్నది అని మంగళ అన్నది. మీ భర్త దగ్గరున్నదంటే అర్థమయ్యేటట్లు చెప్పండి అని అన్నాడు. ఆయన నేను విడిగా ఉంటున్నాం. ఆయన ఇంట్లో ఇనపెట్టెలో ఉండాలి అట్టపెట్టే, అందులో నా నెక్లెస్ అని మంగళ అనగానే, ఓ అలాగా, మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను వస్తాను అని స్వరాజ్యరావు అన్నాడు. మంగళ యుగంధర్ని మరొకసారి చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు తిరిగి, ఏంటి కథ యుగంధర్ అని అడిగాడు. ఓ అది చాలా పెద్ద కథ, తర్వాత నింపాదిగా చెబుతాను. అదిగో కారు వచ్చింది, పోలీస్ సర్జన్ అనుకుంటాను, వేలిముద్రల వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చి ఉంటారు. ముందా పనులు కానివ్వండి అని యుగంధర్ కూడా ఇంట్లోకి వెళ్ళాడు. ఇదిలా ఉండగా రాజు చేతి గడియారం చూసుకున్నాడు. 1 గంటైంది. విసుగ్గా వీధి వంక జోగయ్య ఇంటివైపు చూశాడు. జోగయ్య సరళ సినిమాకి వెళ్ళి ఉంటే ఈ పాటికి తిరిగి రావాల్సింది. వాళ్ళిద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోయారేమో అని అనుకుంటూ వెళ్ళిపోదామని స్టార్టర్ మీదకు చెయ్యి పోనిచ్చాడు. అంతలో వెనక ఓ కార్ హెడ్లైట్స్ జిగేలుమన్నాయి. ఆ కారు జోగయ్య ఇంటి ముందు ఆగింది. జోగయ్య ఒక్కడే కారులో నుంచి దిగాడు. టాక్సీ అతనికి డబ్బిచ్చేసి ఇంటి గుమ్మం వైపు వెళ్ళాడు. టాక్సీ వెళ్ళిపోయేంత వరకు కాచుకొని తర్వాత రాజు జోగయ్య ఇంటివైపు తిరిగాడు. అప్పుడే జోగయ్య లోపలికి వెళ్ళాడు. తలుపు గడియ పెట్టలేదు. తొయ్యగానే కీచుమని తెరుచుకున్నది. ఎవరు అంటూ జోగయ్య తలుపు దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. నీ ఫ్రెండ్ని అంటూ రాజు లోపలికి వెళ్ళాడు. జోగయ్య 1/2 నిమిషం నిశ్చేష్టుడై నిల్చున్నాడు. ఎందుకొచ్చావు అని అడిగాడు. నిన్ను చూడ్డానికి, నిన్ను చూడకపోతే బతకలేను అంటూ రాజు జోగయ్య దగ్గరకు వెళ్ళాడు. జోగయ్య సరళ ఎక్కడున్నది అని అడిగాడు. ఆ ప్రశ్న అర్థం కానట్టు జోగయ్య బిత్తరపోయి చూశాడు. నిన్నే అడుగుతున్నాను, సరళ ఎక్కడున్నది అని రాజు అడిగాడు. సరళ అని జోగయ్య అన్నాడు. అవును సరళే, నెక్లెస్ దొంగలించమని నీకినపెట్టే తాళం చెవి ఇచ్చిన సరళ అని రాజు అనగానే జోగయ్య ఒక నిట్టూర్పు వదిలి, నాకు తెలియదు, నాకు నిద్రొస్తోంది, నువ్వు తక్షణం ఇంట్లో నుంచి అవతలకి నడు అంటూ ముందుకు వచ్చాడు. రాజు చేతులు బిగించి సిద్ధంగా ఉన్నాడు. రాజు పోట్లాటకు సిద్ధంగా ఉండడం గమనించి జోగయ్య వెనక్కు తగ్గాడు. మిస్టర్ రాజు, సరళ ఎక్కడున్నదో, ఏ గంగలో కలిసిందో నాకు తెలియదు, నాకనవసరం కూడా అని అన్నాడు. ఈవేళ పొద్దున కానీ మధ్యాహ్నం కానీ నువ్వు సరళను చూశావా, నీ ఇంటికి రాలేదా అని అడిగాడు. లేదు, నేను చూడలేదు, ఇక్కడికి రాలేదు అని అన్నాడు. నిజమేనా? అయితే ఓసారి నీ ఇల్లంతా వెతకనిస్తావా అని రాజు అడిగాడు. ఆ నిరభ్యంతరంగా అని జోగయ్య అన్నాడు. అది చాలా చిన్న ఇల్లు. 10 నిమిషాల్లో రాజు ఇల్లంతా వెతికాడు. సరళ ఆ ఇంట్లో ఎక్కడ దాక్కున్నదని కాదు రాజు అనుమానం. ఆమె ఆ ఇంటికి వచ్చినట్లు నిదర్శనాలు ఏవైనా కనిపిస్తాయేమోనని వెతికాడు. నిదర్శనాలేవీ కనిపించలేదు. మళ్ళీ ఇంకోసారి వస్తాను అని రాజు బయటకు వెళ్ళి కారెక్కి తిన్నగా ఇంటికి వెళ్ళాడు. యుగంధర్ ఇంట్లో లేడు. టెలిఫోన్ ఉన్న బల్ల మీద ఓ ఉత్తరమున్నది. వెంటనే మంగళ ఇంటికి రా, యుగంధర్ అని దానిమీద రాసి ఉన్నది. ఏదో జరిగిందని రాజు గ్రహించాడు. కారు దగ్గరకు పరిగెత్తాడు. అతి వేగంగా కారు నడిపాడు. ఇదిలా ఉండగా మంగళ వెనకే యుగంధర్ ఇంట్లోకి వెళ్ళాడు. మంగళ హాల్లో ఆగలేదు. తిన్నగా మెట్లెక్కి మేడ మీదకు వెళ్ళింది. యుగంధర్ కూడా మెట్లెక్కాడు. మంగళ తన వెనకే యుగంధర్ రావడం చూడలేదు. మంగళ తన గదిలోకి వెళ్తూ ఉండగా యుగంధర్ పిలిచాడు. ఆమె చటుక్కున వెనక్కు తిరిగి, మీరా అని గుండెల మీద చేయి పెట్టుకుంటూ అన్నది. ఎవరో అనుకున్నాను, గుండె దడదడమన్నది అని అన్నది. సారీ అని యుగంధర్ అనగానే ఆమె తలుపుకు ఆనుకొని నిల్చొని ఏంటి అని అడిగింది. హత్య చేయబడ్డ ఆ సన్యాసి ఎవరో మీకు తెలియదంటున్నారు, నిజంగా తెలియదా అని యుగంధర్ అడిగాడు. ఆమె దీనంగా యుగంధర్ని చూసి ఒట్టు నిజంగా తెలియదు అని అన్నది. అతను ఇంత అర్ధరాత్రి మీ ఇంటికి ఎందుకొచ్చాడు అని యుగంధర్ అడిగాడు. ఏమో అని మంగళ అన్నది. మీరేమైనా దాస్తున్నారా అని అడిగాడు. లేదని మంగళ తల తిప్పింది. యుగంధర్ మంగళని పరీక్షగా చూస్తున్నాడు. అంతలో మై డియర్ యుగంధర్ అని స్వరాజ్యరావు పిలుపు వినబడి యుగంధర్ కిందకు దిగి వెళ్ళాడు. సర్జన్ శవాన్ని పరీక్ష చేశాడు. గుండెలోకి 2 పిస్తాళ్ల గుళ్ళు దూసుకుపోయాయని చెప్పాడు. అంటే 2 గాయాలు విడిగా కనిపించాయన్నమాట. అక్కడ దొరికిన పిస్తాల్ చూశాను. అందులో 5 తూటాలున్నాయి.
అది 6 తూటాలుండే పిస్తోల్ కనుక 32 క్యాలిబర్ పిస్తోల్లో నుంచి ఒకే ఒక్క గుండు పేల్చబడింది అని స్వరాజ్యరావు అనగానే, అయితే రెండో గాయం ఎలా తగిలిందంటాడు డాక్టర్ అని యుగంధర్ అడిగాడు. క్షుణ్ణంగా శవ పరీక్ష చేస్తే గాని చెప్పలేనని అన్నాడు. ఇంకో విషయం, హత్య 11-11:30 మధ్య జరిగి ఉంటుందని సర్జన్ అన్నాడు అని స్వరాజ్యరావు యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూసి అన్నాడు. అదెలా సంభవం? మంగళాదేవి నాకు ఫోన్ చేసేటప్పటికి 12:30 అయింది. నేను గడియారం చూశాను. అంతకు 5 నిమిషాల కింద హత్య జరిగి ఉండాలి. పిస్తోల్ పేలడం ఆమె విన్నది అని యుగంధర్ అనగానే, సర్జన్ చెప్పిన విషయం చెప్పాను. పొద్దున్నే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందిగా, మీరు చూడవచ్చు. చాలా అనుభవమున్న సర్జన్ పొరపాటు చేయడు అని ఇన్స్పెక్టర్ అనగానే, అవునవును, విచిత్రంగానే ఉన్నది అంటూ యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. అంతలో రాజు వచ్చాడు. వచ్చి రావడంతోనే, చాలా ఘనకార్యం చేశానని మురిసిపోతున్నావేమో. అది నీ గొప్పతనం కాదు, వాళ్ళ మంచితనం. వాళ్ళు అమాయకులు. ఈ రోజు నీ మాట నమ్మారు. సాలిపురుగు సాలిగూడే కడుతుంది, అది దాని ధర్మం. మనిషిని కాబట్టి నాకు విశ్వాసం ఉంది కాబట్టి. ఇంకా ఉంది.